మెదక్ జిల్లా హవేలి కెన్పూర్ మండలం బురుగుపల్లి జిల్లా పరిషత్ పాఠశాల ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు నరేందర్ నాయక్ పై దాడికి యత్నించిన బీజేవైఎం దుండగులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, దాడికి పులిగొల్పిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మనువాది రవికుమార్ ను సస్పెండ్ చేయాలని దళిత గిరిజన సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. మంగళవారం నాడు మెదక్ టీఎన్జీఓ భవన్ లో సమావేశమైన దళిత గిరిజన సంఘాల జేఏసీ బురుగుపల్లి ఘటనను తీవ్రంగా ఖండించింది. పాఠశాలలో లౌకికవాద ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసి స్కూల్లోకి చొరబడి గిరిజన ఉపాధ్యాయుడిపై దాడికి ప్రయత్నించి పాఠశాల ముందు ధర్నాకు దిగిన బీజేవైఎం నాయకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మతవాదులు చొరబడి గొడవలు సృష్టించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. బీజేవైఎం తప్పుడు ఫిర్యాదులతో గిరిజన టీచర్కు జిల్లా డీఈఓ జారీ చేసిన షోకాజ్ నోటీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డీఈఓలను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. దేశభక్తి ముసుగులో దళిత గిరిజన బహుజనులపై దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని బీజేవైఎం నాయకులను హెచ్చరించారు. గిరిజన టీచర్ నరేందర్ నాయక్ పై జరిగిన దాడిని ఉపాధ్యాయ సంఘాల ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు. ఈ సమావేశంలో దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్, లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గోపాల్ నాయక్, జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు కల్లూరు సంజీవ్, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మన్నే భిక్షపతి, ఉద్యోగుల సంఘం నాయకులు జిల్లా సుధాకర్, వివిధ సంఘాల నాయకులు సామల అశోక్, హన్మకొండ దయాసాగర్, దుబాసి సంజీవ్, శివ రమేష్ నాయక్, యాదగిరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు గోపాల్ నాయక్. నేను లంబాడి హక్కుల పోరాట సమితి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి నిన్న ఏదైతే హవేలి కెన్పూర్ మండలంలోని బురుగుపల్లి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నరేందర్ నాయక్ పైన దాడి చేయడం జరిగింది. వాస్తవానికి ఆయన చెప్పింది ఒకటైతే దానికి వ్యతిరేకంగా వక్రీకరించి వారు ఉన్న ఆ పాఠశాలకు వెళ్ళి మా నరేందర్ నాయక్ పైన దాడి చేయడం జరిగింది. వాస్తవానికి ఆయన చరిత్రను వక్రించి ఎక్కడ చెప్పలేదు, ఉన్న వాస్తవాన్ని చెప్పారు. కానీ అక్కడున్న వేరే ఉపాధ్యాయులు రవిబాబు అనే ఉపాధ్యాయులు వక్రీకరించి ఒసిగొల్పి బయట రాజకీయ నాయకులను, బయట బీజేపీ పార్టీలో కార్యకర్తలుగా పనిచేస్తున్న వాళ్ళని అక్కడ రప్పించేసి మా నరేందర్ నాయక్ పైన దాడి చేయడం జరిగింది. ఈ దాడిని యావత్ తెలంగాణ, యావత్ దేశంలో ఉన్న అన్ని దళిత సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే అక్కడ పనిచేస్తున్న ఆ రవిబాబుని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాస్తవానికి చరిత్ర తెలుసుకొని ముందుకెళ్ళి మీరు దాడి చేయడం కానీ ప్రెస్ మీట్ పెట్టడం కానీ చేయాలి. కానీ చరిత్ర సగం తెలిసి మీరు దాడి చేయడం అనేది సమంజసం కాదు. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జై హింద్, జై భారత్. జేబీ మెదక్ జిల్లా మాలమానాడు జిల్లా అధ్యక్షుడు కల్లూరు సంజీవ్. హవేలి కెన్పూర్ మండలంలో బూరుపల్లి గ్రామంలో ఉన్న జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో రవీంద్ర నాయక్ ఇంగ్లీష్ టీచర్ పైన రవిబాబు అనే టీచర్ అంతర్గత విషయాలు హెడ్ మాస్టర్ ముందర పరిష్కారం చేసుకునే పద్ధతి ఉండాలి. కానీ బయట పేరెంట్స్ తెలియదు, ఎవరికి తెలియదు, బీజేపీ కార్యకర్తలతో ఈయన ఈ రకంగా చేస్తుందని రవీంద్ర నాయక్ మీద ఆరోపణ చేసి అది డిఓకు కాంప్లైంట్ చేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రవీంద్ర నాయక్ చెప్పిన మాటలు వేరే ఉన్నాయి. ఆయన వేరే రకంగా చేసి ఈయన ఈ టీచర్ పర్ స్కూల్ మన భారత మాతను అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అది వాస్తవం కాదు. మేము అక్కడ టీచర్ను సంప్రదించి ఎంక్వైరీ చేయగా ఆయన రిపోర్ట్ ఏముందంటే జై శ్రీరామ్ అంటే జై భీమ్ అని చెప్పమన్నాడు. అదే జ్ఞానం అడిగింది కాక. కానీ అక్కడ వేరే రకంగా అర్థం చేసుకొని వాళ్ళు ఇక బీజేపీ కార్యకర్తలు కరుడు కట్టిన ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలు పోయి స్కూల్ అంతా నిరసన చేసి కాబట్టి అతని మీద ఏదైతే రవిబాబు చేసిన ఆరోపణకు ఎస్టీ మీద ఇట్లా చేసింది కాబట్టి ఆయన ఏం చేస్తారనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన మీద అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆయనకు రవీంద్ర నాయక్ న్యాయం జరిగేదాకా మేము దళిత సంఘాల తరఫున ఆయన పక్షాలు ఉంటాము, తీవ్రంగా ఖండిస్తున్నాము. కలెక్టర్ డిఓ గారు స్పందించి ఏదైతే రవిబాబు ఉన్నాడో ఆయన కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. జై భీమ్. ఇవాళ మెదక్ పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో దళిత గిరిజన సంఘాలు సమావేశమై మెదక్ జిల్లాలోని హవేలి గణపూర్ మండల పరిధిలోని బూరుగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని గిరిజన టీచరు నరేందర్ నాయక్ పైన జరిగిన దాడిని
ఈ సమావేశం ముక్త కంఠంతో జరిగింది, ఖండించింది. పాఠశాలలో జరుగుతున్న అంతర్గత అంశాలను హిందూ మత సంస్థలకు సమాచారం ఇచ్చి పాఠశాల మీద హిందూ మతోన్మాదులు దాడి చేసే విధంగా ప్రోత్సహించిన జిల్లా పరిషత్ బురుగుపల్లి పాఠశాలలో పనిచేస్తున్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు రవికుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము దళిత సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, దేశం లౌకికవాద దేశం, ఈ దేశం ప్రజాస్వామ్య దేశం. భిన్నాభిప్రాయాలు ఎవరికైనా ఉంటాయి. ఈ భిన్నాభిప్రాయాలు ఉన్న పేరుతోటి వీలే నిజమైన నికార్సైన దేశ భక్తుల పేరుతోటి భరతమాత పుసుగులో, దేశభక్తుల పుసుగులో దళిత గిరిజన టీచర్ల పైన దాడి చేయడం ఇక్కడ బీజేపీ విహెచ్పి గుండాలకు ఒక అలవాటుగా మారింది. నిజామాబాద్ జిల్లా కోటగిరి టీచరు నరేందర్ పై మల్లికార్జున గారి పైన దాడి చేశారు. అదేవిధంగా తుక్కుగూడ హెడ్ మాస్టర్ దళిత ఉపాధ్యాయుడు రాము గారి పైన దాడి చేశారు. ఇప్పుడు మెదక్ జిల్లా కేంద్రం దగ్గరలోని బూరుగుపల్లి పాఠశాలలోని ఒక గిరిజన టీచరు నరేందర్ నాయక్ పైన ఇవాళ దాడి చేశారు. ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒకటే ఇక్కడ బీజేపీ రౌడీలకు గుండాలకు హెచ్చరిస్తున్నాం. మీరు నిజమైన దేశభక్తులైతే, మీరు నిజమైన ప్రజాస్వామ్యవాదులైతే మీరు ఆ పాఠశాల ముందు ఎందుకు ధర్నా చేశారో సమాధానం చెప్పండి. ఆ పాఠశాల మీద పాఠశాల అనేది విద్యార్థులు తన సైంటిఫిక్ టెంపర్ తోటి తమ పాఠాలు నేర్చుకుంటారు. అటువంటి స్కూల్ వాతావరణాన్ని చెడగొట్టి స్కూల్ మీద దాడి చేసి ఆ ఉపాధ్యాయుల మీద ఏకపక్షంగా బోధిస్తూ ఆయన అవమానపరిచి, దేశభక్తి అంటే నీకే ఉండేది, భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఈ దేశభక్తిని గౌరవిస్తారు. కానీ మీరు మితిమీరిన దేశభక్తి వల్ల ఒక గిరిజన టీచర్పై దాడి చేసిరు. ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎవరైతే దాడి చేసిరో ఆ దాడి చేసిన బీజేపీ ఆ కార్యకర్తల మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి డిపిఎఫ్ గా ఇతర దళిత ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తాం. లేనిచో ఇది ఒక పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకుపోతాం, ప్రభుత్వాన్ని కదిలిస్తాం. ఈ జిల్లా డిఓ ఎలాంటి విచారణ చేయకుండా ఒక సంఘం ఇచ్చిన, ఒక బీజేవైఎం ఇచ్చిన ఒక కాగితం తోటి ఇవాళ గిరిజన టీచర్ కు నోటీస్ ఇచ్చిండు. ఆ నోటీసును వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతాం.